ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బొడుపల్లోనే అయితే ఉన్నానండి. బొడుపల్లోని నియర్ బొమ్మ గంగయ్య ఫంక్షన్ హాల్ దగ్గర అయితే నేను మీకు ఓ మంచి బెస్ట్ డీల్లో ఒక మంచి G+2 హౌస్ అయితే తీసుకొచ్చానండి. ఈ హౌస్ వచ్చేసి మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ G+2 డ్యూప్లెక్స్ హౌస్ అండి. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒకసారి మీరు అవుట్లుక్ ఎలివేషన్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చుట్టూ కూడా మీకు గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు G+2 విత్ పెంట్ హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్ డ్యూప్లెక్స్ హౌస్ అండి. ఇది రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మీకు వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్. అండ్ ఈ హౌస్కి మీకు 3 సైడ్స్ కూడా సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. చూడండి, ఇది వచ్చేసి మీకు బోర్ సంప్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ స్పేస్. అండ్ మీకు స్టెప్స్కి కింద కూడా మీకు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ మంచి స్పేషియస్గా అయితే స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. చూడండి, ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా హాల్ అండి. హాల్ చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్తో పాటు ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్తో పాటు మీకు ఇక్కడ మంచి ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీది వచ్చేసి డైనింగ్ స్పేస్ అనమాట. అండ్ డైనింగ్ స్పేస్లో అండ్ హాల్ స్పేస్, సిట్టింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఒక మంచి వుడీ లుక్తో చాలా బాగా ఇచ్చారు. విత్ LED లైట్స్ ఉన్నాయి అండి దీనికి. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ ప్లస్ పూజా రూమ్ అండి. ఇది వచ్చేసి మీకు పూజా రూమ్. అండ్ ఇది వచ్చేసి మీకు స్పేషియస్ కిచెన్ అండి. కిచెన్లో కూడా మీకు 3 సైడ్స్ కూడా ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చారు. అండ్ కిచెన్ నుండి బయటికి ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఇంకో డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకైతే మీకు ఇక్కడ 3 డోర్ వుడెన్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఫాల్ సీలింగ్ కూడా LED లైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అండి. ఇవన్నీ కూడా మీకు స్లైడింగ్ డోర్స్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా స్టోరేజ్కి ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డ్యూప్లెక్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బాల్కనీ కారిడార్ స్పేస్ అనమాట. కారిడార్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు కారిడార్కి పక్కన మీకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ బాల్కనీలో మీకు యూటిలిటీ స్పేస్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అక్కడ. అండ్ ఈ బాల్కనీలో మీకు యూటిలిటీ స్పేస్ అండ్ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్. చూడండి, ఎంట్రన్స్లో మీకు మంచి నెట్ గ్రిల్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా డిజైన్ చాలా చాలా బాగుంది. అండ్ ఒకసారి మీరు ఇక్కడ అవుట్లుక్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే అవుట్లుక్ ఎలివేషన్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు. అండ్ చుట్టూ కూడా మీకు టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్. అండ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రండి, నేను మీకు హౌస్ చూస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే మీకు సిట్టింగ్ స్పేస్ అనమాట. సిట్టింగ్ స్పేస్లో కూడా మీకు వన్ సైడ్ నార్త్ సైడ్ అయితే మంచి విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు. అండ్ ఈ సిట్టింగ్ స్పేస్లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మంచి ఫ్లోరల్ డిజైన్తో LED లైట్స్తో డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు హాల్ డైనింగ్ స్పేస్కి మీకు వచ్చేసి పార్టిషన్ వాల్ అనమాట. పార్టిషన్ వాల్ కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. చూడండి, ఇక్కడ పార్టిషన్ వాల్ పక్కన కూడా మీకు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి నేను మీకు ఇందాక బాల్కనీ చూపించాను కదా, అక్కడ ఈ డోర్ నార్త్ ఎంట్రన్స్లో ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో మీకు మంచి ఫర్నిష్డ్ అయి ఉన్న టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ కూడా చాలా బాగా ఫర్నిష్ చేశారు. అండ్ చాలా వైడ్గా తీసుకున్నారు టీవీ యూనిట్ కూడా. అండ్ ఈ స్పేస్లోనే మీకు ఇందాక నార్త్ డోర్ అని చెప్పాను కదా, అక్కడే పక్కనే మీకు 3 వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చుట్టూ మీకు LED లైట్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు.
అండ్ హాల్లోనే పక్కన మీకు డైనింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ సైడ్కి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మిర్రర్ అండ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కింద కూడా మీకు ఫర్నిచర్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ అండి. చూడండి కిచెన్ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లో కూడా మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ అయి ఉంది. చూడండి ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ కూడా అయితే కంప్లీట్గా మీకు వైట్ మార్బులే తీసుకున్నారు. అండ్ ప్లాట్ఫామ్ పరంగా ఇక్కడ మీకు సింక్లో చూసుకుంటే మంచి క్వాలిటేటివ్ ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కిచెన్లో హాప్ కూడా వస్తుంది అండ్ చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ షెల్ఫ్స్ కంప్లీట్గా ఫర్నిష్డ్ ఉన్నాయి. ఎక్స్ట్రా స్టోరింగ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ర్యాక్ స్పేస్ అండి. కిచెన్లో వెజల్స్ పెట్టుకోవడానికి కూడా మీకు స్పేషియస్గా ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచిగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మీరు వెజల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు మీకు ఇక్కడ 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఒకటి సింక్ దగ్గర ఉంటే ఇంకొకటి స్టవ్ దగ్గర ఇంకో విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డోర్ వెనకాల చూసుకుంటే ఇది వచ్చేసి మీకు క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్ ఫర్నిచర్ కూడా మంచి స్టాండర్డ్గా ఉంది. అండ్ దీనికి డిస్ప్లే గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ స్పేస్. చూడండి యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ మీకు సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు అవుట్ సైడ్ చూసుకుంటే మీకు గ్రీన్ నెట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకుంటే ఇక్కడ కూడా షాడో లైట్స్ అండ్ ఎల్ఈడి లైట్స్తో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మీకు అల్మారా అండ్ కబర్డ్ స్పేస్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డ్రెస్సింగ్ టేబుల్కి కూడా మీకు ఒక డ్రా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ ఈ అటాచ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఒక వెంటిలేషన్ కొరకైతే ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు. దానికి కూడా మస్కిటో నెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చూడండి ఇక్కడ వెంటిలేషన్ కొరకు మీకు 3 డోర్ వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి కూడా మీకు మస్కిటో నెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్గా ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మీకు అల్మారా అండ్ కబర్డ్ స్పేస్ అండి. ఇవంతా స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్టోరింగ్ కోసం స్పేస్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీకు స్టడీ టేబుల్ లేదా సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు ఫర్నిచర్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసారు కదండి. ఇప్పుడు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ నేను మీకు డ్యూప్లెక్స్ అని చెప్పాను కదా. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ నుండి మనకు డ్యూప్లెక్స్కి స్టెప్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఫ్లోర్కి. రండి నేను మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. చూడండి స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా మార్బులే యూజ్ చేశారు. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సైడ్ వాల్కి కూడా మీరు ఎలివేషన్ చూసుకుంటే కంప్లీట్గా గ్రానైట్ టైలే యూజ్ చేశారండి. అండ్ ఇక్కడ వాల్కి కూడా మీకు ఎల్ఈడి లైట్స్ డిజైన్డ్ వాల్కి ఎల్ఈడి లైట్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు సెంటర్లో చూసుకుంటే మీకు షాండ్లియర్ అయితే ప్రొవైడ్ చేశారు. షాండ్లియర్ కూడా చాలా అంటే చాలా బాగా అట్రాక్టివ్ లుక్ వస్తుంది. చూడండి ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ స్పేస్ అండి. మీకు సెకండ్ ఫ్లోర్కి చూడండి ఇక్కడ మీకు సైడ్ వాల్కి కంప్లీట్గా మిర్రరే తీసుకున్నారు. ఇక్కడ కూడా మీకు డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మీకు ఎంట్రన్స్లోనే ఒక పెద్ద పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. మంచి వైడ్గా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ పూజా రూమ్లో మీకు వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా తీసుకున్నారు. స్టెప్స్ కింద ఇక్కడ మీకు డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ డోర్ కూడా
చాలా బాగా డిజైన్ బాగా తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ మీకు ఒక సింపుల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి పక్కన మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు విత్ మిర్రర్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర మీకు కబర్డ్స్ అండ్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. డ్రాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది నేను మీకు కిచెన్ అని చెప్పాను కదా, ప్రస్తుతం వీళ్ళైతే స్టోర్ రూమ్ కింద అయితే యూస్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు కావాల్సుకుంటే సెకండ్ కిచెన్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు సిట్టింగ్ స్పేస్ అండ్ డైనింగ్ స్పేస్ లాగైతే ఇక్కడ మీకు యూస్ చేసుకోవచ్చు. ఈ స్పేస్ని మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి డిజైనర్ ఫ్యాన్తో చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కొరకు మీకు ఒక విండోని అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్కి పక్కనే మీకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ బాల్కనీ చూడండి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ రెండు బాల్కనీలో మీకు వన్ సైడ్ వాల్కి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు బర్డ్స్ది. అండ్ ఇక్కడ కూడా మీకు ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, కలర్ఫుల్గా ఫ్లోరల్ డిజైన్తో విత్ ఎల్ఈడి లైట్స్ చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుంది. సో ఇక్కడ బాల్కనీ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీలో కూడా మీకు ఎల్ఈడి లైట్స్తో ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు చూడండి ఈ అటాచ్డ్ కాట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా కంప్లీట్ ఫర్నిష్డ్. అండ్ ఇవి వచ్చేసి మీకు అల్మారా అండ్ కబర్డ్ స్పేస్ అండి, కంప్లీట్గా స్లైడింగ్ డోర్స్ అనమాట. అండ్ పైన కూడా ఎక్స్ట్రా స్టోరింగ్కి మీకు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్గా చాలా బాగా డిజైన్ చేశారు. సైడ్కి మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్కి మీకు మిర్రర్తో పాటు కింద డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా కబర్డ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఫుల్ ఫర్నిష్డ్. అండ్ వెంటిలేషన్ కొరకు ఒక విండో కూడా తీసుకున్నారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఈ వాష్రూమ్లో. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్కే మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చూడండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కింద అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు ఫుల్లీ ఫర్నిష్ చేశారండి. ఇక్కడ ఇది వచ్చేసి మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్, ఇది కూడా ఫర్నిష్డ్. అండ్ ఇది వచ్చేసి మీకు స్టడీ టేబుల్ అండి. స్టడీ టేబుల్కి కూడా ఇక్కడ మీకు బుక్స్ కొరకు అయితే స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇటు అండ్ ఇటు కూడా. ఇక్కడ మీకు ఒక వెంటిలేషన్ కొరకు విండోని అయితే తీసుకున్నారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఒక మంచి మూన్ షేప్లో, ఒక మూన్ డిజైన్లో, ఒక స్కై క్లౌడీ డిజైన్తో చాలా బాగా అయితే మీకు ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఈ వాష్రూమ్లో కూడా మీకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో మీకు మంచి స్పేషియస్గా అయితే స్పేస్ ఉంటుంది చుట్టూ కూడా. అండ్ ఇది వచ్చేసి మీకు పెంట్ హౌస్లో సిట్టింగ్ స్పేస్ డైరెక్ట్ కట్టించేశారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మీకు హోమ్ థియేటర్ సెటప్ అండి. హోమ్ థియేటర్తో పాటు మీరు 1 BHK కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చేసి అయితే హాల్ అండి. హాల్లో మీకు వెంటిలేషన్ కొరకు ఇక్కడ వన్ సైడ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా వుడీ లుక్తో ఫాల్ సీలింగ్, ఎల్ఈడి లైట్స్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా మీకు సైడ్కి షెల్ఫ్స్ అయితే మంచి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హోమ్ థియేటర్ సెటప్ అండి. చూడండి కంప్లీట్గా హోమ్ థియేటర్ సెటప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు సిల్వర్ స్క్రీన్ బోర్డ్ కూడా కనపడుతుంది చూడండి. కంప్లీట్గా ఇది వచ్చేసి మీకు బెడ్రూమే, బట్ కంప్లీట్గా మీకు హోమ్ థియేటర్ సెటప్ అయితే తీసుకున్నారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ హోమ్ థియేటర్ సెటప్తో కూడా మీకు సేల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి స్పేషియస్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడండి వాష్రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది చూడండి. చుట్టూ కూడా మీకు కంప్లీట్గా మార్బుల్ టైల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు లైట్స్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మంచి బాత్ టబ్ అయితే వస్తుందండి, అందుకే వాష్రూమ్ ఇంత స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు వెంటిలేషన్ పరంగా ఒక చిన్న బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఈ బాల్కనీకి మీకు డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో
సో చూసారు కదండి ఈ G+2 విత్ పెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు కార్ పార్కింగ్తో పాటు ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఇది డ్యూప్లెక్స్ హౌస్ అండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ పూజా రూమ్ అండ్ కిచెన్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో. అండ్ బాల్కనీ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ థర్డ్ ఫ్లోర్ అంటే పెంట్ హౌస్కి వచ్చేసరికి మీకు హోమ్ థియేటర్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 6 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంటే ఈ డ్యూప్లెక్స్ సెక్షన్ వచ్చేసి మీకు 1.5 year ఓల్డ్ అనమాట. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ రోడ్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఈ హౌస్కి ప్లాట్ సైజ్ వచ్చేసి 30/45 అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుపల్లిలోని ఓ మంచి కాలనీలో అయితే ఈ హౌస్ G+2 విత్ పెంట్ హౌస్ మంచి సేల్కి అయితే అవైలబుల్ ఉందండి. అండ్ దీనికి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,65 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజింగ్ కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పై ఉన్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.